భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా రెండో వన్డేలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో నిర్ణయాత్మక మూడో చివరి వన్డేకు ఈ రోజు బోలాండ్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో ఒక మ్యాచ్ గెలిచి సిరీస్ ను చేజిక్కించుకోవాలనే దృఢ నిర్ణయంతో ఇరు జట్లు ఉన్నాయి. తొలి 2 వన్డేల్లో తొలిగా బ్యాటింగ్ చేసిన జట్టు పరాజయాన్ని చవిచూడడంతో సఫారీ పిచ్లపై ఛేదన సులువుగా ఉందనే విషయం స్పష్టమవుతుంది. దీంతో ఈ రోజు మూడో వన్డేలో టాసే కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక టీమిండియా జట్టులో యువ ఓపెనర్ సాయి సుదర్శన్ వరుసగా 2 వన్డేలను అర్ధశతకాలతో రాణించగా కేఎల్ రాహుల్ రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే ఇంతకు ముందు టీ20 సిరీస్ ను సమం చేసిన టీమిండియా ఈ రోజు జరిగే మూడో వన్డేలోను గెలిస్తే అటు సిరీస్ ను చేజిక్కించుకోవడమే కాకుండా వన్డేలో టీమిండియా టాప్ ర్యాంకును కాపాడుకోగలుగుతుంది. పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే టీమిండియా ర్యాంకు పడిపోయే అవకాశం ఉంది. ఇకపోతే రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సంజు శాంసన్లు వన్డేల్లో చోటును ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ లో సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్లు రెండో వన్డేలో అద్భుతంగా పుంజుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ జోర్జీ రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిపోయాడు. ఇకపోతే ఈ మ్యాచ్ గెలవాలంటే ముఖ్యంగా టాస్ గెలవడం ఎంతో ముఖ్యం. మొత్తానికి సౌత్ ఆఫ్రికాలో పిచ్చిలన్నీ కూడా చేజింగ్ అనుకూలిస్తుండడంతో మ్యాచ్ గెలిచి సిరీస్ ను చేపట్టాలంటే ఖచ్చితంగా అటు ప్రదర్శన ఇటు టాస్ అనే లక్కు కూడా కలిసి రావాల్సింది. అయితే బోలాండ్ పార్క్ వేదికగా జరిగే ఈ మూడో వన్డేకు వరుణగండం ఏమాత్రం లేదు. మ్యాచ్ కి ఎటువంటి అంతరాయం లేకుండానే జరగనుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.